తుఫాను ప్రమాద హెచ్చరిక అనగానే మనం ఏదో అనుకుంటాం. అది ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. దాన్ని ఎలా జారీ చేస్తారా అన్న సందేహం కలుగుతుంది. హుదూద్ తుఫాను నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి పోర్టులో 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. ఆ దృశ్యాల్ని ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. స్టేట్ పోర్ట్ భీమిలి నెంబర్ 10 వేసాం సార్. ఫస్ట్ 2 వేసాం, తర్వాత 3 వేసాం, తర్వాత నెంబర్ 10 వేసాం. ఈ నెంబర్ 10 అంటే తీవ్రమైన గాలులు వచ్చి తీరం దాటుతుంది సార్. రేపు 3 గంటల తీరం దాటుతుంది. ఇది చాలా ఉపద్రవం ఉంటుందని మాకు సైక్లోన్ డిపార్ట్మెంట్ నుంచి మెసేజ్ వచ్చింది సార్. దాన్ని బట్టి 10వ నెంబర్ నుంచి ఫిషర్మెన్స్ కానీ బీచ్ ఒడ్లో ఎవరికైనా ఉండకూడదని చెప్తున్నాం. వేటకి ఎవరు వెళ్ళదని చెప్తున్నాం. అల్ల కూడా 3 మీటర్లు 4 మీటర్లు వస్తాయని చెప్పి మాకు సైక్లోన్ వార్నింగ్ సెంటర్ నుంచి మెసేజ్ వచ్చింది సార్. అది సార్ పరిస్థితి అదంటే. దీన్ని ఏమంటారండి? సైక్లోన్ వార్నింగ్, ఇది సైక్లోన్ సిగ్నల్ స్టేషన్ సార్. దీని పట్ల ఈ సింబల్ని ఇది 10వ నెంబర్ అంటారు సార్. దాని సింబల్ నెంబర్ 10 అంటారు. అది నో ఎలక్ట్రిసిటీ, నో కమ్యూనికేషన్స్, ఇంకా వర్తమానం ఉంటుంది సార్ దానికి. నెంబర్ 11. హుదూద్ తుపాను తూర్పుగోదావరి జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. కాకినాడ సమీపంలోని కోనపాకపేట అలల తాకిడికి సముద్రం కోతకు గురైంది. ఈ గ్రామంలో సుమారు 300 మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. తీర ప్రాంతానికి ఎటువంటి రక్షణ కవచం లేకపోవడంతో 2 కిలోమీటర్ల మేర సముద్రం కోతకు గురైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హుదూద్ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అయితే మనం ఈ ప్రస్తుతం కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము. ఈరోజు ఉదయం నుంచి కూడా సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. అయితే దాంతోపాటు ఇక్కడ అలలు కూడా 3 నుంచి 7 మీటర్ల వరకు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. అయితే మనం ప్రస్తుతం తీర ప్రాంతమైన కోనపాకపేటలో ఉన్నాము. అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూసినట్టు అలల ఉధృతికి తీర ప్రాంతమైన ఒడ్డు ప్రాంతం మొత్తం మార్నింగ్ నుంచి మొత్తం 2 ఇళ్ళు మొత్తం వాటర్ తగలటం వల్ల ఆ మట్టి మొత్తం కొట్టుకొని పోయి ఆ ఇల్లు అనేవి కూలిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటికే అధికారులు ఇక్కడ ఉన్న ప్రజలని అంటే మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇంకా కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడికి సాయంత్రం అయ్యేసరికి సముద్ర ప్రాంతం అలలు సముద్రం కొంచెం ఒక 10 మీటర్ల ముందుకు వచ్చాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఇళ్లలో ప్రజలు కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ అలలు ఒడ్డుకి అంటే తీర ప్రాంతానికి తగులుతున్నాయి, అసలు పరిస్థితి ఏంటి అంటే మార్నింగ్ నుంచి చూసుకుంటే ఇక్కడ 2 ఇళ్ళు కూలిపోయినాయని మీరు చెప్తున్నారు. అంటే చెప్పండి, ఇక్కడ అధికారులు కానీ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఉదయం నుంచి ఇక్కడ సాయంత్రం వరకు సముద్రం అంటే ఉధృతి ఎలా ఉంది? మార్నింగ్ నుంచి చూస్తే ఇప్పటికి ఉధృత చాలా ఎక్కువగా ఉందండి. మార్నింగ్ చూసినట్టయితే కొద్ది వరకు పర్లేదు అనిపించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఉధృత బాగా పెరిగింది. అలలు ముందుకు రావడం, తీరంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీస్ శాఖ వారు కూడా వారిని కోరడం జరిగింది. అలాగే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి పోలీస్ శాఖ వారు కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. గతంలో చూసినట్లయితే ఈ అన్ని తుఫాన్ల కంటే బేభత్సకరమైన తుఫాను ఈ ఉధృత్ తుఫాన్ అనేది చాలా భయంకరమైనది. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరినీ కూడా కొంతవరకు సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది. మిగతా వారిని కూడా పోలీస్ శాఖ వారు సురక్షిత ప్రాంతాలకి చేరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మార్నింగ్ నుంచి అలలు ఒడ్డుకు తగులుతున్నాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ ఒడ్డు మీద ఇల్లు ఉన్నాయి. ఎన్ని ఇళ్ళు కూలిపోయినాయి వరదల వల్ల? సుమారుగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 5-6 ఇళ్ళు కూలిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూలిపోయిన ఇంటికి ఎటువంటి నష్టపరిహారం ఇటువంటిది ఏం జరగలేదు. చూసుకున్నట్లయితే ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ఇంచుమించుగా 5-6 ఇళ్ళ వరకు కూలిపోవడం జరిగింది. మీరు చెప్పండి, సముద్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తే సముద్రం పరిస్థితి? మార్నింగ్ నుంచి వస్తే ఇప్పటి వరకే 100 మీటర్స్ దగ్గరికి వచ్చినట్టు ఉంది. లాస్ట్ ఇయర్ లైలా తుఫాన్ కూడా 200 ఎన్నో పోయినట్టుంది సుమారుగా. పోతే మళ్ళీ వాళ్ళే ఇక్కడ పాకలు వేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా స్థలాలు ఇస్తే ఇల్లు కట్టుకొని ఇక్కడ లేకుండా ఉంటారు. కాబట్టి ప్రభుత్వ వారు దీనికి సహకరిస్తే మా తీర ప్రాంతాల శాశ్వతంగా ఇల్లు కట్టుకున్నందుకే జరుగుతుంది. లేకపోతే ఉప్పాళ్ళ జియో ట్యూబ్ అన్నా ఏర్పాటు చేస్తే సముద్రం కోత కోకుండా ఉంటుంది. ఇలా ఉప్పాడ దగ్గర ఉంది, నెక్స్ట్ ఇటువైపు ఉంది, మధ్య లేకపోవడం వల్ల తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతుంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే కోనపాకపేట తీర ప్రాంతం అంతా
కోనపాకపేట తీర ప్రాంతం అంతా సముద్రపు కోతకు గురవుతుంది అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయలేదని వీళ్ళు అధికారులను ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అయితే ఉప్పాడ దగ్గర ఏర్పాటు చేసినట్టు జియో ట్యూబ్ అటువంటి ఏదైనా ఇక్కడ రక్షణ గోడగా ఏర్పాటు చేస్తే సముద్రం కోత కొంతవరకు తగ్గవచ్చునని వీరు అడుగుతున్నారు. అయితే ఉదయం నుంచి ఇప్పటివరకు సముద్రం యొక్క ఉధృతి పెరిగిందని, ఇప్పటికే సముద్రం ముందుకి ఒక 10 మీటర్ల ముందుకు వచ్చిందని చెప్తున్నారు. అయితే రేపటికి తీరం దాటే అవకాశం ఉన్నందున ఇక్కడ పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఇక్కడ మత్స్యకార కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇది కోనపాకపేటలోని తాజా పరిస్థితి.